హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఎలా ఉంటుంది అనేది స్టిచ్చింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూపిస్తానండి. అయితే ఎల్బో హ్యాండ్స్కి మళ్ళీ అతుకులు పడితే కూడా ఎలా వేసుకోవాలి, పైపింగ్ ఎలా చేసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో చూడండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సరేనా? అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా, మనం ఎల్బో హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం అనమాట. 11 ఇంచెస్ పొడవుతోటి కట్ చేసుకున్నాను నేను. ఈ విధంగా లోత్ అనేది తీయండి. లోత్ అనేది ఈ విధంగా తీయాలన్నమాట. మార్కింగ్ అనేది చేసేసుకొని అక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఇట్లా ఇచ్చుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర కూడా నేను ఒక టక్స్ అనేది ఇచ్చాను చూడండి, కత్తెర మార్క్ తోటి. అది మధ్యలో రావాలన్నమాట మనకి ఎప్పుడైనా. ఆ విధంగా చేయండి. అయితే ఈ అతుకు అనేది ఈ విధంగా వేసేసుకోండి. మనకు అతుకులు పడతాయి అన్నమాట హ్యాండ్కి. ఈ విధంగా అతుకు అనేది వేసేసుకోవాలన్నమాట. చాలామందికి అతుకులు ఎలా వేసుకోవాలో తెలియదు అనమాట, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. పాపం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎలా వేయాలి ఏంటి అని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అదేవిధంగా అతుకు వేసిన తర్వాత విప్పుకపోకుండా దాన్ని స్ట్రాంగ్గా ఎలా కుట్టుకోవాలి, 2 కుట్లు అనేది వీడియోలో చూడొచ్చు మీరు. అయితే చాలామంది ఏంటంటే అక్కడికక్కడికి సరిపెడదాంలే, అతుకులు ఎందుకు మనకు, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది కదా అట్లా అని చెప్పేసి అక్కడికక్కడికే కుడుతూ ఉంటారు. కానీ మనకు కుట్టిన సాటిస్ఫాక్షన్ అయితే ఉండదండి. ఎందుకంటే వాళ్ళు 4 రోజులు రావాలి వాళ్ళకు బ్లౌజ్ అనేది. ఒకవేళ సడన్గా లావ్ అయితే కనుక ఆ బ్లౌజ్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. అక్కడికక్కడికి పెడితే మనకు ఒక 10 నిమిషాల పని ఇది అంతే. ఈ అతుకులు వేయడం అనేది ఒక 10 నిమిషాల పని. కానీ వాళ్ళకు లైఫ్ లాంగ్ ఉండే బ్లౌజు పాడైపోతుంది అనమాట, మనం తొందరపడి చేసే మిస్టేక్ వల్ల. అలా చేయకండి. ఇట్లా అతుకులు అనేది పడితే మాత్రం ఖచ్చితంగా వేయండి. కుట్టు కూడా మంచి గట్టిగా స్ట్రాంగ్గా వేయండి, ఊడిపోకుండా. బ్లౌజ్ ఉన్నంత వరకు ఉండాలన్నమాట కుట్టు అనేది. కొంతమంది పికులుకపోయేటట్టుగా వేస్తూ ఉంటారు. నా దగ్గరికి సైజ్ బ్లౌజులు వస్తుంటాయి కదా, చూస్తుంటాను కదా, పికులుకపోతాయి అనమాట వాళ్ళు వేసే కుట్లు. ఎందుకంటే వీళ్ళు చేతులు పెట్టి లాగుతారనమాట, పైకి లాగడానికి అని చెప్పేసి గుంజుతూ ఉంటారు. ఆ కుట్లు అనేది ఊడిపోతూ ఉంటాయి అనమాట. అట్లా కాకుండా మంచిగా గట్టిగా నీట్గా వేయండి. మంచిగా ఖర్చు అనేది మంచిగా పట్టండి. ఇట్లా ఖర్చు మంచిగా పట్టేసి మంచి ఇట్లా కుట్టేసుకొని మంచిగా 2 వైపులా కుట్టు వస్తుందా లేదా చూసుకోండి. కుట్టు కూడా సరిగ్గా పడకపోతే కూడా విప్పకపోతుంది అనమాట. మళ్ళీ కుట్టిన తర్వాత ఇట్లా గట్టి కుట్టు అనేది వేసుకోండి. మళ్ళీ అనుగుడు కుట్టు ఉంటుంది కదా, అట్లా అనుగుడు కుట్టు అనేది వేసుకుంటే స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. కుట్టు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మనకు బ్లౌజ్ పోయినా కూడా ఈ కుట్లు అనేది ఊడిపోవు అనమాట, అంత స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళకు అంత ఖర్చు పెట్టి వాళ్ళు కుట్టించినప్పుడు మనం కూడా దానికి తగ్గట్టుగా మన పని కూడా నీట్గా చేస్తేనే మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా పర్వాలేదు మంచిగా కుట్టింది అని చెప్పేసి తలుచుకుంటారు. కానీ మనం సగం సగం పని చేయొద్దండి. ఎందుకంటే ఖర్చు అనేది మంచిగా పెట్టండి. వాళ్ళు రేపు ఊరికనే లావ్ అయిపోతున్నారనమాట. లావు కావడానికి పెద్ద రీజన్స్ ఏమీ ఉండట్లేదు. ఇంట్లో కూర్చోవడం వల్ల కూడా ఫ్యాట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. పెద్దగా తినకపోయినా కూడా ఫ్యాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. లావ్ అయిపోతారు. కాబట్టి మనం ఒక 2 కుట్లు అనేది కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెడితేనే వాళ్ళకి 4 రోజులు వేసుకుంటారనమాట ఆ బ్లౌజు. మనం ఆడికాడికి పెట్టేసామనుకోండి, ఆ బ్లౌజ్ అనేది వేస్ట్గా పనికి రాకుండా పోతుంది. చీరల మీద బ్లౌజులు అట్లా వేస్ట్ అయిపోతే ఎవరికైనా బాధే అనిపిస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి చేతుల దగ్గర మాత్రం అతుకులు అనేవి మంచిగా వేయండి. అతుకులు అనేవి మంచిగా వేస్తే మంచిగా కొంచెం చెస్ట్ పార్ట్ కూడా కొంచెం ఒక 1 ఇంచ్ అట్లా. అందుకే నేను ఖర్చు కోసం కంపల్సరీ 2 ఇంచెస్ చెప్తానండి. చాలా వీడియోస్లలో చూశాను 1.5 వరకు తీసుకుంటే సరిపోతుంది ఖర్చు అని చెప్తున్నారు. కానీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, నష్టం ఏమీ లేదు. ఎందుకంటే కొంచెం 2 కుట్లు ఎక్కువ పడతాయి అనమాట. తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు లావైనా కూడా విప్పుకొని వేసుకోవడానికి బాగుంటుందన్నమాట. దానికి ఎగ్జాంపుల్ నా బ్లౌజులే అండి. నా బ్లౌజులు ఒక 5-6 ఏళ్ళ కింద నాకు ఇప్పుడు పట్టట్లేవు అనమాట. నేను కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ 3 కుట్లు వేస్తాం కదా మనము. ఆ 3 కుట్లలో 2 కుట్లు విప్పేసుకున్నా కూడా లాస్ట్ కుట్టుకు ఇంకో కుట్టు సపోర్ట్ చేసుకొని నేను అట్లా బ్లౌజులన్నీ ఇప్పుడు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆ క్లాతే లేకపోతే కనుక నాకు ఆ చీర మీద బ్లౌజ్ అనేది వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఆ బ్లౌజ్ కోసం అని చెప్పేసి మనం షాపులు తిరగాలన్నమాట. మళ్ళీ మ్యాచ్ కూడా కాదు సరిగ్గా ఒక్కోసారి. అట్లా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఖర్చులు మంచిగా పెట్టండి. ఈ పైపింగ్ అనేది ఇట్లా చేసుకోండి. ఒక 1/4 ఇంచ్ ఇట్లా మంచిగా ఖర్చు పట్టుకొని పైపింగ్ అనేది చేసేసుకోండి. ఇంకొకటి నా సజెషన్ ఏంటంటే, మరి కాస్ట్లీ చీరలకి మరి ఒక 5,000 10,000 ఉంటాయి కదా, ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ డిజైన్స్ ఏమి పెట్టించుకోకండి. నార్మల్ శారీస్కి పెట్టించుకోండి. ఎందుకంటే అవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు మనకు. కానీ చీర మాత్రం మనకి ఎప్పటికీ ఉంటుంది కదా. ఒక 10,000 చీర ఉందనుకోండి,
దానికి ఇట్లా కొంచెం కొత్తగా ఇప్పుడు డిజైన్స్ వస్తున్నాయి కదా, లేటెస్ట్ మోడల్స్, అవి పెట్టించుకోకండి. ఎందుకంటే అది మోడలు కొన్ని రోజులే ఉంటుందన్నమాట. కానీ మనకు చీర అనేది లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. కనీసం ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ అయినా వేస్తాము. కాస్ట్లీ పట్టు చీరలు ఉంటాయి కదా, దాంట్లోకి లేటెస్ట్ మోడల్స్ పెట్టించకుండా ప్లెయిన్గా పైపింగ్ వేసి కుట్టించినా సరే కానీ, వీలైతే వర్క్ చేయించుకోండి. లేదంటే పైపింగ్ వేసి కుట్టించినా సరే కానీ ఈ లేటెస్ట్ మోడల్ డిజైన్స్ అనేది పెట్టకండి. వేస్ట్ అయిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది. మళ్ళీ ఆ మోడల్ మారిన తర్వాత మనకు వేయబుద్ధి కాదు అట్లా. మళ్ళీ అది ఓల్డ్ మోడల్ కదా, ఇప్పుడు ఎవరు వేస్తున్నారు ఆ మోడల్ అని బాధ అనిపిస్తుంది అనమాట. అందుకే కొంచెం చూసి కుట్టించుకోండి. మామూలుగా ఇప్పుడు ఒక 2-3 వేల చీరలు, 1000 చీరలు అట్లా ఉంటాయి కదా, వాటికి పెట్టించుకోండి లేటెస్ట్ మోడల్స్. అవంటే కొన్ని రోజులు వేస్తాము, పని అయిపోతుంది, అటు పక్కకు పడేస్తాము. కానీ కాస్ట్లీ చీరలు ఎప్పటికీ ఉంటాయన్నమాట మనతోటే. పైపింగ్ అనేది కూడా ఈ విధంగా చేసుకోండి. మీకు వీడియోలో క్లియర్గా కనిపించట్లేదు కదా, కానీ సపరేట్గా నేను పైపింగ్ కోసం అని చెప్పేసి వీడియో ఏం చేయట్లేదండి. మెయిన్గా మనం ఎట్లా క్లాత్ అనేది ఎట్లా మంచిగా నీట్గా పెట్టుకోవాలి, అదేవిధంగా వాళ్ళకు కూడా కొంచెం లైఫ్ అనేది ఎట్లా ఇవ్వాలి బ్లౌజ్ అనేది, దానికోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఇట్లా అతుకులు అనేది వేయరండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుందిలే, ఓ 2 కుట్లు పడతాయి కదా, ఇప్పటికి పని అయిపోతుంది అని చెప్పేసి టైలర్స్ కూడా అట్లనే ఇచ్చేస్తారనమాట. అట్లా ఇవ్వకండి ఎప్పుడైనా. మీరైతే అట్లా నేర్చుకోకండి. నా దగ్గర నేర్చుకునే వాళ్ళైతే మాత్రం నేను అట్లా ఏం చెప్పాను. ఎప్పుడు ముంచే ఖర్చు అనేది మంచిగా ఉంచమని చెప్తానమాట లాస్ట్కి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి ఇట్లా ఉంటుంది కదా, ఇక్కడ షోల్డర్ మధ్యలో ఇలా ఉంది కదా, అక్కడ ఈ క్లాత్ అనేది వెనకకే పెట్టుకోండి, బ్యాక్ సైడ్కి వచ్చేటట్టుగానే పెట్టుకోండి ఇలా. ఎందుకంటే మనకు షోల్డర్స్ అనేవి ముందరికి జారకుండా ఉంటుందన్నమాట. షోల్డర్ దగ్గర ఒక లైన్ ఉంటుంది కదా కుట్టు, అది చాలామందికి ముందరికి వస్తుందన్నమాట. అది వెనక పక్కన పెట్టుకుంటే వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. అది ముందు సైడ్కి పెట్టి కుట్టినప్పుడే ముందు సైడ్కి వస్తుందన్నమాట కుట్టు అనేది. అదొకటి గమనించుకోండి. చాలామంది డౌట్ అడుగుతుంటారు, షోల్డర్ దగ్గర ముందరికి వచ్చేస్తుంది ఆ లైన్, ఏం చేయాలని చెప్పేసి. దానికి ఇదేనండి కారణం. వెనకాల క్లాత్ ఉంటుంది కదా, అది వెనక్కి పెట్టి కుడితే కనుక, బ్యాక్ సైడ్ పెట్టి కుడితే ఇంకా బ్యాక్ సైడ్కే వెళ్ళిపోతుంది అనమాట. ఆ షోల్డర్ అనేది గ్రిప్ వస్తుంది దానికి. అది మనం చూసుకోకుండా ముందుకు పెట్టి కుట్టినప్పుడే ఈ చెస్ట్ బరువుకి మనకి ముందరికి లాగినట్టుగా వచ్చేస్తుంది అనమాట. అదొకటి గమనించుకోండి. చేతులకి ఖర్చు కూడా మంచిగా పట్టండి. ఒక 1/2 ఇంచ్ వరకు పట్టండి, నష్టం ఏమీ లేదు. 1/4 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ మధ్యలో పట్టండి. ఎందుకంటే మరీ 1/4 ఇంచే పట్టి వదిలేయకండి. ఖర్చు అనేది మంచిగా పట్టాలి చేతులకి, లేకపోతే కుట్లిప్పుకపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కొన్ని క్లాత్లు ఎట్లా ఉంటాయంటే ఊరికనే పికులుకపోతాయి అనమాట. అట్లాంటి క్లాత్లకి ఖర్చు మంచిగా పట్టకపోతే ఇంకా మొత్తానికి పికులుకపోయే ప్రమాదం ఉందన్నమాట. అందుకే ఖర్చు మంచిగా పట్టండి. ఈ షోల్డర్ దగ్గరికి ఇట్లా వచ్చినాక మళ్ళీ ఇటువైపు కూడా అట్లనే మొత్తం కింది వరకు తీసుకెళ్ళండి. కుట్టు అనేది సమానంగా రావాలి. ఒక కుట్టు వేసిన తర్వాత దానిపైన ఇంకొక కుట్టు అనేది రావాలన్నమాట. హ్యాండ్స్కి డబుల్ కుట్లు వేస్తాం కదా, 2 సార్లు వేస్తాం కదా, ఒకదానిపైనే ఇంకొకటి కూడా రావాలి. కానీ ఒకటి ఒక దగ్గర ఇంకొకటి ఒక దగ్గర రావద్దు ఎప్పుడైనా. అదొక్కటి చూసుకోండి. నేను కొన్ని పాయింట్స్ లాగా చెప్దామని అనుకుంటున్నాను. ఈ స్టిచ్చింగ్కి సంబంధించినవి బుల్లెట్ పాయింట్స్ లాగా పెట్టి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నానండి. నేను నోట్ చేసుకొని ఆ పాయింట్స్ అన్నీ మంచి యూజ్ అయ్యేటట్టుగా, నేను మామూలుగా రోజు చెప్పేవే, కాకపోతే ఏంటంటే పాయింట్స్ లాగా చెప్తే మీరు కూడా చాలా గుర్తుపెట్టుకుంటారు కదా, అందుకోసం అని చెప్పేసి పాయింట్స్ లాగా నేను ప్రిపేర్ చేసుకొని నేను చెప్తాను. అంటే కొన్ని టిప్స్ లాగా అనుకోండి. టిప్స్ మనకి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడానికి కొంచెం మంచిగా కుదరడానికి, మామూలుగా కుట్టడానికి నేర్పించేది వేరు, మంచిగా కుదరడానికి నేర్పించేది వేరు అనమాట. 2 రకాలుగా ఉంటుంది కదా. అంటే కొంచెం ఫస్ట్ ఏమి రాని వాళ్ళకు కుట్టడం నేర్పించాలి. తర్వాత కొంచెం కుట్టడం మంచిగా చేయి తిరిగిన వాళ్ళకి మంచిగా కుదరడం అనేది నేర్పించాలన్నమాట. అట్లా కొన్ని పాయింట్స్ అనేవి నేను రాసుకొని నేను ప్రిపేర్ చేసుకొని ఒక వీడియో పెడతాను. ఇలా వచ్చిందండి ఎల్బో హ్యాండ్ అనేది, ఇలా వచ్చింది. చూసారు కదా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఎలా వచ్చిందో. పట్టు చీరలకి ఇట్లా కుట్టుకోండి. ఎందుకంటే కొత్తగా వచ్చిన డిజైన్స్ పెట్టమంటారు, వాళ్ళకి తెలియదు కస్టమర్స్కి. కానీ మనమే టైలర్లమే చెప్పాలన్నమాట, ఈ చీర ఎప్పటికీ ఉంటుందమ్మా, అట్లా లేటెస్ట్ మోడల్స్ పెట్టించుకోకండి, కాస్ట్లీ చీరలు ఉంటాయి కదా వాటికి నేను చెప్పేది అని చెప్పండి, సలహా ఇవ్వండి. మన దగ్గరకు వచ్చే కస్టమర్స్కి కూడా మనం సలహాలు ఇస్తూ ఉంటే కూడా వాళ్ళకి నచ్చుతూ ఉందన్నమాట. ఒకవేళ వాళ్ళకి అన్నీ తెలిసిన వాళ్ళైతే కనుక మనం వాళ్ళు చెప్పినట్టుగా కుట్టేయచ్చు. ఈరోజుకి ఇంతేనండి వీడియో. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.